ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 68వ అధ్యాయం. వ్రత నిరూపణం. ఆ తరువాత సూరసేన మహారాజు ఇంద్రుణ్ణి తిరిగి ఇలా ప్రశ్నించాడు. ఓ ఇంద్ర, గణనాథుని చరిత్ర ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉంది. తనివి తీరడం లేదు. దయ ఉంచి ఆ తరువాత కృతవీర్యుడి తండ్రి ఏం చేశాడో ఆ వివరం తెలుపు. సూరసేనుడి శ్రద్ధాభక్తులకు ఎంతో సంతోషించి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, చతురాష్యుని వద్ద నుండి కృతవీర్యుని తండ్రి సంకష్ట చతుర్థి వ్రత విధానాన్ని, దుర్వామహాత్మ్యాన్ని విని నిదురించి ఉన్న తన కుమారునికి కలలో కనిపించాడు. చింతావ్యాకులములతో ఉన్న ఆ కృతవీర్యుడు అలా తలవని తలంపుగా తన తండ్రి స్వప్నములో కనపడగా అత్యంత ఆనందముతో, మాటలు కూడా అందని ఉద్విగ్నతతో పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు ఆ కృతవీర్యుడు తన కుమారుణ్ణి తన పర్యంకం మీద కూర్చోబెట్టుకుని, నాయనా, సంతానం నిమిత్తం నీవు పడ్డ శ్రమంతా నాకు తెలుసు. అందుకని నీకు ఒక ఉపాయము నేను బ్రహ్మ వద్ద తెలుసుకున్న దానిని నీ అందుగల అభిమానం చేత తెలియజేస్తాను. నీ వ్యధ యావత్తు, దాని నివారణ కూడా మానవలోకం నుండి వచ్చిన నారద మహర్షి ద్వారా నాకు తెలిసింది. నీ అభిష్ట సిద్ధికై చతురాననుడు నాకు దయతో చెప్పిన సంకష్ట చతుర్థి వ్రతం నీకు తెలుపుతాను అంటూ ఆ వ్రత నియమాలు తాను వ్రాసుకున్న పుస్తకాన్ని చేతికిచ్చి, ఇందులో చెప్పినట్లుగా సంవత్సర కాలం ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించు. అలా ఆచరిస్తే సర్వ సంకష్టహరుడైన గజాననుని అనుగ్రహ విశేషం చేత నీ సకల దోషాలు నశించి నీకు పుత్ర సంతతి ప్రసాదింపబడుతుంది అంటూ స్వప్నంలో తెలిపి కృతవీర్యుని తండ్రి అదృశ్యుడైనాడు. అప్పుడు కృతవీర్యుడు నిద్ర నుంచి వెంటనే మేల్కొని స్వప్నంలోని విషయమంతా స్మరించుకుంటూ సంతోషం, దుఃఖం పెనవేసుకొనగా కన్నుల నుండి అశ్రుధారలు విడుస్తూ తన చేతుల్లోని పుస్తకాన్ని హృదయానికి హత్తుకొని ఉండగా మంత్రులు అతన్ని సమీపించి ఊరడిస్తూ, ఓ రాజా, నీవీ దుఃఖాన్ని వీడి సావధాన మనస్కుడవు కమ్ము. నీవెందులకు దుఃఖపడుతున్నావో ఆ కారణం మాకు చెప్పు. నీవిలా దుఃఖించటం చూస్తే మాకు దుఃఖం కలుగుతుంది అనగానే కృతవీర్యుడు తన మంత్రులకిలా సమాధానం చెప్పాడు. మంత్రి పొంగవులారా, నాకీనాడు స్వప్నంలో స్వర్గస్థులైన నా పితృదేవుల దర్శనమైంది. ఆయన సమస్త దుఃఖ నివారకము, సత్సంతాన ప్రదాయకము అయిన సంకష్ట చతుర్థి వ్రతాన్ని అనుష్ఠించమని నాకు ఉపదేశించి ఆ వ్రత విధానం రాయబడ్డ ఈ పుస్తకాన్ని నా చేతిలో ఉంచి అదృశ్యులైనారు. ఆ భావోద్వేగం చేత నేను చేష్టలుడిగి ఉద్విగ్నుడిని అయినాను. ఆయన వియోగ దుఃఖాన్ని తట్టుకోలేక దుఃఖిస్తున్నాను. ఆ మాటలకు మంత్రులు ఇలా అన్నారు. ప్రభు, స్వప్నంలో మీకు మీ పితృదేవుల రూపంలో దర్శనమిచ్చి చతుర్థి వ్రతాన్ని ఆచరించమని మీకు బాధా నివారణోపాయాన్ని తెలిపింది మరెవరో కాదు, సకల లోకాలకు తండ్రి అయిన భక్తవత్సలుడు శ్రీ గణేశుడే. అతడే మీ వంశవృద్ధికై తగిన ఉపాయాన్ని తెలిపాడు. అంతేకాదు, ఆ మహాదనుగ్రహానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ పుస్తకాన్ని నీకు అనుగ్రహించాడు. అలా కానిదే ఇట్టి దివ్య స్వప్నం కలగటం అసాధ్యం. కనుక మీరు తక్షణ కర్తవ్యాన్ని ఆలోచించవలసింది. ఇంద్రుడిలా కొనసాగించాడు. ఓ సూరసేన మహారాజా, ఈ విధంగా మంత్రుల సలహాను అనుసరించి వేదవేత్తలైన పండితులను తన సభాస్థలికి పిలిపించి తనకు లభించిన పుస్తకంలోని విశేషాన్ని వివరించి చెప్పమని అర్థించాడు. అప్పుడు ఆ వేద విధులైన విప్రులు ఆ గ్రంథాన్ని పరిశీలించి, ఓ కృతవీర్య మహారాజా, ఇందులో మీ తండ్రి గారికి చతుర్ముఖునికి జరిగిన సంవాదము, బ్రహ్మ అతడికి ఉపదేశించిన సంకష్ట చతుర్థి వ్రత విధానము, చంద్రోదయ సమయంలో చేయవలసిన గణేష పూజ, అంగారక చతుర్థి మహిమ వర్ణించబడి ఉన్నది. అంతేకాదు మహారాజా, ఇంకా చతుర్థి తిథికి దేవతకు చంద్రునికి ఆర్ఘ్య ప్రదానం చేసే విధానం కూడా వివరించబడి ఉన్నది.
దానితో పాటు 21 మంది సద్ది సద్విప్రులకు చేయవలసిన అన్న సంతర్పణ పూజ, వాళ్ళకియ్యవలసిన వివిధములైన దానముల గురించి తెలుపబడింది. విఘ్నేశ్వరునికి దుర్వాసమర్పణ వల్ల దుర్వాసమర్పణ వల్ల కలిగే అనంత ఫలము, అందున శ్వేత దుర్వాము యొక్క సమర్పణ ఫలం గురించి విడిగా తెలపటం జరిగింది. ఓ మహారాజా, ఈ వ్రత విధానం నీకు సంప్రాప్తమవటం నీ అనంత పుణ్య ఫలంగానే కానీ వేరు కాదు. ఇలా సర్వులకు బహుళార్థప్రదమైన వ్రతం. ఇది వరకు ఎవ్వరూ కనీ విని ఉండలేదు. దీన్ని వినటం వలన, స్మరించటం వలన కూడా సకల సంకటనాశనం జరగగలదు అన్న విజ్ఞులు శుభవచనాలను విన్న కృతవీర్యుడు అమిత సంతోషాన్ని పొందినవాడై వారిని ఉచిత రీతిని సత్కరించి సంతుష్టులను కావించాడు. ఆ తరువాత తమ కులపురోహితుడైన అత్రి మహర్షిని పిలిపించి అతనిని యథావిధిగా పూజించి వారి వద్ద నుండి ఏకాక్షరీ గణపతి మహామంత్రాన్ని ఒక శుభముహూర్తంలో స్వీకరించి ఆ మంత్రానుష్ఠానాన్ని అనన్యభక్తితో చేస్తూ ఇంద్రియములను జయించిన వాడై తన సంకటనాశనం కొరకు ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని సంతానార్థి అయి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని వ్రత నిరూపణం అనే 68వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.